పంచభూత స్థలాలలో ఒకటైన అగ్నిలింగానికి ప్రసిద్ధి చెందిన అరుణాచల ఆలయం గురించి ఈరోజు తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేల్పు.com. అరుణాచలం అనగా అరుణ ఎర్రని, అచలం కొండ, ఎర్రని కొండ అని తాత్పర్యం. ఇక్కడ శివుడు బ్రహ్మ విష్ణువుల అహంకారాన్ని పోగొట్టడానికి తనను తాను ఒక భారీ అగ్నిస్తంభంగా ఆవిర్భవించాడని చెబుతారు. దీని ప్రారంభం మరియు ముగింపు బ్రహ్మ విష్ణువులు కూడా కనుగొనలేదు. అగ్నిలింగం నుండి వచ్చే కాంతి చూడలేనంతగా మిరిమెట్లు గొలిపేలా ఉన్నందున శివుడు అరుణాచల కొండలా కనిపించాడు. కావున దీని చుట్టూ ప్రదక్షిణం చేయడం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణ చేయడం అని భక్తుల విశ్వాసం. గిరి ప్రదక్షిణ అరుణాచలం కొండ చుట్టూ ఉన్న దాదాపు 14 కిలోమీటర్లు. పౌర్ణమి రోజున ఎక్కువగా భక్తులు ఈ గిరి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. దీనిలో భాగంగా ఒక మోక్ష మార్గం ఉంటుంది. అందులో ఎవరైతే ప్రవేశిస్తారో వారి సకల పాపాలు నశించి మోక్షాన్ని పొందుతారని నమ్మకం. ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి ప్లీజ్ లైక్ అండ్ ఫాలో అవర్ ఛానల్స్. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ www.velpu.com.